హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలి. అయితే ఈరోజు శుక్రవారం పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇట్లా చూడండి ఒకసారి. ఈరోజు అయితే 5కే లేచి ఇండ్లు ఊడ్చుకొని, ఇంకా గ్యాస్ క్లీన్ చేసుకొని, కడుక్కొని, గిన్నెలు ఉంటే తోముకొని ఇట్లా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ప్రతి వారం ఇట్లనే సోమవారం శుక్రవారం ఇట్లనే వేసుకుంటా. గ్యాస్కి కడుక్కొని ఇట్లనే వేసుకుంటాను ఫ్రెండ్స్, బొట్లు పెట్టుకుంటాను. మిగతా రోజులల్లా తడిబట్టతోటి గ్యాస్ అంతా వంటబండ అంతా క్లీన్ చేసుకుంటాను. సోమవారం శుక్రవారం మాత్రం ఇట్లా కడుక్కొని మొత్తము గ్యాస్ వంటబండ కడుక్కొని ఇట్లా బొట్లు పెట్టుకొని ముగ్గులు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది కదా, ఇట్లా వంట రూమ్లో పోగానే కళ అనిపిస్తుంది. ఇట్లా బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకుంటే చాలా మంచిది కూడా ఇట్లా పెట్టుకోవడం. చూసిరు కదా ఫ్రెండ్స్, బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ముగ్గులు పెట్టుకొని బొట్లు పెట్టుకుంటే. మైండ్కు ప్రశాంతంగా అనిపిస్తుంది వంట రూమ్లో పోగానే. ఇంకా అట్లనే గడపలు కడుక్కుంటున్నా. మంచిగా వాటర్ తోటి బొట్లన్నీ వేటట్టు కడుక్కొని మంచిగా నిండుగా పసుపు పెట్టేసుకొని గడపకి బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజు, శుక్రవారం రోజు. ఎంత కళగా అనిపిస్తుంది, ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది ఇంట్లో ఇట్లా చేసుకుంటే. నాకైతే శుక్రవారం అంటే చాలా చాలా ఇష్టము. పోయిన వారమే కడిగిన కదా, బొట్లు బాగానే ఉన్నాయి కదా అనేసి అయితే వదిలేసుకోను. ఖచ్చితంగా మొత్తం కడిగి మంచి నిండుగా పసుపు పెట్టి ఇట్లా బొట్లు పెట్టుకుంటా. అట్లయితేనే నాకు ఆ రోజు శుక్రవారం లాగా అనిపిస్తుంది. నాకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడగానే గడపలు. ఇట్లా శుక్రవారం రోజు గడపలు కడిగి ఇట్లా ముగ్గులు పెట్టుకుంటే లక్ష్మీదేవి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి మంచిగా ఇంట్లో బాగుంటుంది మనకు. ఇంట్లో కూడా నేను గడపలు ఎట్లా కడుగుతున్నానో కామెంట్ పెట్టుర్రి ఫ్రెండ్స్. ఖచ్చితంగా శుక్రవారం రోజైతే ఆ ఫ్లవర్ ముగ్గు వేసుకుంటా పైన. నాకైతే చూడంగానే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అసలు గడపలనే చూస్తారు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా నా గడపనే చూస్తారు ఫస్ట్. వారంలో శుక్రవారం నాడైతే ఖచ్చితంగా గడపలు కడుక్కోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంట్లో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇట్లా గడప ముందు కూడా పసుపు రాసి దానిపైన వరిపిండితోటి ముగ్గు వేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి, నేను ఎలా చేసినానో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? అటొక్క మందార పువ్వు ఇటొక్క మందార పువ్వు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేవు అందుకని పెట్టలేదు. మా ఇంటి దగ్గర చెట్టుకు చక్రం పూలు పూసినాయి, చెట్టు నిండా పూసినాయి. పూజకు అవే సరిపోతాయి నాకు. నేనైతే ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాతనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా తోముకుంటాను ఇట్లా.
నేను పూజ చేసినప్పుడల్లా ఇట్లా ఇవన్నీ క్లీన్ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకుంటా. నేను ప్రతి శుక్రవారం కామాక్షి దీపం పెట్టుకుంటా. దీపం కుంది కూడా క్లీన్ చేసుకుంటున్నా. బోర్ నీళ్ళు తీసుకుంటా పూజకి. అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, కొన్ని పాలు వేసుకొని గంగే చ యమునే చైవ సరస్వతి సింధు కావేరి నర్మదే గంగే చ జలస్మిన్ సన్నిధిం కురుం అనే మంత్రాన్ని చదువుకొని ఆ పూజకు వాడుకుంటా ఆ వాటర్ని. శుక్రవారం రోజు లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణుల విగ్రహాలు కడుగను. మామూలుగా నీళ్ళు జిలకరించి పూజ చేసుకుంటా. ఇంకా శివుని విగ్రహానికి మాత్రం అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటా. ఎందుకంటే శుక్రవారం రోజు కడగొద్దంటారు కదా విగ్రహాలని, అందుకని నేను ఆ రోజు కడగొత్తలేను. శివుడికి అభిషేకం చేసుకొని విభూతి రాసుకొని గంధం బొట్లు పెట్టుకుంటా. ఎప్పుడైనా అట్లనే పెట్టుకుంటా. ఇంకా కామాక్షి దీపం కుందిని ఇట్లా అలంకరించుకుంటా. గంధం బొట్లు పెట్టి నిండుగా కింద ప్లేట్ పెడతాం కదా, ఆ ప్లేట్కి పద్మ ముగ్గు కానీ వేసుకుంటా. పూజా సామాగ్రికి మొత్తం అన్నింటికి బొట్లు, గంధం బొట్లతోటి కుంకుమతోటి అలంకరించుకుంటా. కింద ముగ్గు వేసుకొని దానిపైన దీపం పెట్టుకుంటా. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి జనార్దన, దీపోహరతు మే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే, శుభం కరోతి కళ్యాణి, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపం జ్యోతి నమోస్తుతే అనే మంత్రాన్ని ఈ మంత్రాలను చదువుకుంటూ దీపం వెలిగించుకుంటా. నా పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శుక్రవారం అయితే ఎక్కువసార్లు నేను పెట్టే ప్రసాదము కాచిన పాలు, బెల్లము, నెయ్యి, పుట్నాలు, పటిక బెల్లము, ఒక ఇలాచి కొట్టేసి ప్రసాదంగా చూపిస్తాను ఫ్రెండ్స్ అమ్మవారికి. శుక్రవారం రోజు కంపల్సరీ సంధ్యాదీపం పెట్టుకుంటా. మళ్ళీ స్నానం చేసి కామాక్షి దీపం పెట్టుకుంటా. దీపాలు వెలిగించుకుంటా కంపల్సరీ సాయంత్రము. పూజ రూమ్లో శుక్రవారం రోజు నేను వేసుకునే ముగ్గు ఇదే. నేను ప్రతి శుక్రవారం ఇట్లనే వేసుకుంటా.
లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కుబేర ముగ్గు. ఇదే ఫ్రెండ్స్ నా పూజా విధానము. ఖచ్చితంగా గంట పైగానే అవుతుంది నా పూజ చేయడము. మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.